హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్గా కొన్ని నైవేద్యం రెసిపీస్ చూపించబోతున్నాను. ఈ వీడియోలో వచ్చేసి నేను ఉగాది రోజున ఏ రెసిపీ చేసినా చేయకపోయినా ఉగాది పచ్చడి మాత్రం ఖచ్చితంగా చేస్తారు. సో ఈ ఉగాది పచ్చడి మరింత టేస్టీగా కుదిరేలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అలానే నేతి బొబ్బట్లు చాలా సాఫ్ట్గా నోట్లో ఇట్టే కరిగిపోతాయి. ఫస్ట్ టైం చేసినా కూడా ఈ వీడియో చూసి ట్రై చేశారు అంటే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత బూరెలు చేయడం కష్టం అనుకునే వాళ్ళకి ఇలా ఈ ప్రాసెస్లో ఈజీగా అయిపోయే హల్వా బూరెలు ఒకసారి ట్రై చేసి చూడండి. పైన లేయర్ అనేది క్రిస్పీగా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత కమ్మనైన మామిడికాయ పులిహోర. ఉగాది రోజున నార్మల్ పులిహోర కాకుండా ఇలా మామిడికాయతో పులిహోర చేసుకోవాలి. పుల్ల పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సేమియా సగ్గుబియ్యంతో పాయసం ఈ కొలతల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చల్లగా అయిన తర్వాత కూడా చిక్కపడకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. సేమియా కేసరి కూడా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. వీటిలో మీకు నచ్చిన రెసిపీస్ ట్రై చేయండి. అన్నీ కూడా చాలా టేస్టీగా, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక 50 గ్రాముల వరకు చింతపండు తీసుకొని ఒక 2 సార్లు కడిగి చింతపండు మునిగే వరకు నీళ్ళని వేసి నానబెట్టుకోవాలి. తర్వాత ఇలా వేప పువ్వులను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పులుపు కోసం ఇందాక నానబెట్టిన చింతపండు నుండి చింతరసాన్ని బాగా పల్చగా తీసి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో తీపి కోసం బెల్లం ఒక 1/2 కప్ వరకు ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత దీనిలో 1 లేదా 2 అరటిపళ్ళను ఇలా చిన్నగా కట్ చేసి వేసి చేత్తో మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు వగరు కోసం ఒక 1/2 కప్ వరకు పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఈ మామిడికాయ చిన్న చిన్న పిందెలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. వాటిలోనే వగరు ఉంటుంది. పెద్దవి అయితే పులుపు వచ్చేస్తాయి. ఇప్పుడు చేదు కోసం ఇందాక తీసిన వేప పువ్వు 1 స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం వేసుకోవాలి. కారం ప్లేస్లో మీరు మిరియాల పొడి అయినా కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపితే ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. అరటిపండు, పుట్నాల పప్పు వేసుకోకుండా కూడా ఉగాది పచ్చడి తయారు చేసుకోవచ్చు. మీరు పచ్చడి మరీ చిక్కగా ఉంది అంటే కొద్దిగా నీళ్లను వేసుకోవచ్చు. లేదా మరీ పల్చగా ఉంటే మరొక అరటిపండు వేసి కలుపుకుంటే కొంచెం చిక్కబడుతుంది. ఈ 6 రుచులతో తయారు చేసిన ఈ పచ్చడి చాలా రుచిగా కూడా ఉంటుంది. తర్వాత నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1.5 కప్ వరకు మైదా వేసుకోవాలి. మీరు కావాలంటే మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా కూడా తీసుకోవచ్చు. అప్పుడు కూడా బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి. నెక్స్ట్ ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్. అలానే ఈ బొబ్బట్లు మంచి కలర్లో రావడానికి నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను. పసుపు వద్దు అనుకుంటే లేకుండా అయినా చేయొచ్చు. అప్పుడు బొబ్బట్లు కొంచెం లైట్ కలర్లో వస్తాయి అంతే. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఒకసారి బాగా ఇలా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండి కన్నా కూడా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది ఇలా బాగా స్టిక్కీగా ఉండాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఈ పిండిని మరొక 4-5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేయడం వల్ల పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఫైనల్గా దీనిలో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి పిండిలో బాగా కలిసేలా కలిపేయకుండా ఇలా పైపైన అప్లై చేసి వదిలేయండి. ఇవి నేతి బొబ్బట్లు కాబట్టి నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నాను. మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలిపి కవర్ చేసి ఒక 3 to 4 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఎక్కువ టైం లేకపోతే కనీసం ఒక 2 అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు. కానీ పిండి అనేది ఎంత బాగా నానితే బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇది పక్కన పెట్టి మిక్సింగ్ బౌల్లో 1 కప్ వరకు శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి వాటర్ యాడ్ చేసి ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత వాటర్ అంతా తీసేసి పప్పు అంతా ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత 2.5 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసి లో ఫ్లేమ్లో 4 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ తర్వాత చూస్తే పప్పు అనేది బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ పడేయకుండా మనం రసంలోకి కానీ లేదా కర్రీస్లో అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పప్పు అంతా కూడా మిక్సింగ్ జార్లో యాడ్ చేసి బ్లెండ్ చేసుకోవాలి. ఇలా వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1 కప్ వరకు బెల్లం ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసి లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్ శనగపప్పుకి 1 కప్ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే మరొక 2 or 3 టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మరీ తీగపాకం రానవసరం లేదు, కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుంది. ఇలా స్టిక్కీగా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఇందాక బ్లెండ్ చేసిన శనగపప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇది పల్చగా ఉన్నట్టుగా ఉంటుంది, సో ఇది కొంచెం థిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలకి ఇలా దగ్గరగా అయిపోతుంది. సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చల్లగా అయిన తర్వాత ఇంకొంచెం డ్రైగా అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా దీనిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బెల్లం ఇలా పాకం పట్టి వేయడం వల్ల బొబ్బట్లు చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు ఇదంతా వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టాలి. చల్లగా అయ్యాక చూసారు కదా ఇంకొంచెం డ్రైగా అయిపోయింది. ఇప్పుడు మీరు చేసే బొబ్బట్టు సైజుని బట్టి ఉండలు చేసుకోవాలి. ఇలా సగం పూర్ణంతో ఉండలు చేసి మిగిలినది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 10 days వరకు కూడా ఫ్రెష్గానే ఉంటుంది. దీనితో బూరెలు కానీ లేదా మళ్ళీ బొబ్బట్లు అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా అన్నీ చేశాక పక్కన పెట్టి ఇప్పుడు ముందుగా కలిపిన పిండి బాగా నాని ఉంటుంది. వేసిన నెయ్యి అంతా కూడా బాగా అబ్జర్వ్ చేసుకొని పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా పప్పు నానబెట్టినప్పుడే పిండి కూడా కలిపి పెట్టేసుకుంటే బొబ్బట్లు చేసే టైంకి పిండి ఇలా బాగా నానుతుంది. ఇప్పుడు ఇలా బటర్ పేపర్ కానీ ఏదైనా కవర్ కానీ తీసుకొని పైన ఇలా కొద్దిగా పిండి తీసుకొని స్ప్రెడ్ చేయాలి. తర్వాత పిండి తీసుకున్న సైజులోనే ఒక పూర్ణం తీసుకొని పిండితో ఇక్కడ చూపిస్తున్నట్టుగా కవర్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో నెయ్యి అప్లై చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా కవర్ చేశాక లోపల పూర్ణం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఇప్పుడు చేతితో ఇలా ప్రెస్ చేస్తూ బొబ్బట్లు అనేవి మరీ మందంగా కాకుండా కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ ఎక్కడైనా కూడా షేప్ సరిగా రాకుండా లేదా లావుగా వచ్చేస్తే ఇలా ప్రెస్ చేస్తూ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఈ సైజులో బొబ్బట్టు చేసి పేపర్ నుండి తీసుకొని పెనం పైన వేసి ఫ్రై చేయడమే. బొబ్బట్టు ఎప్పుడూ కూడా మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే త్వరగా ఫ్రై అవుతుంది, సాఫ్ట్గా కూడా ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే బొబ్బట్టు బాగా హార్డ్గా అయిపోతుంది. ఇలా కొంచెం బబుల్స్ రావడం స్టార్ట్ అయ్యాక మరొక వైపుకి టర్న్ చేసి ఫ్రై చేయాలి. 2 వైపులా లైట్గా ఫ్రై అయ్యాక గీ అప్లై చేసుకొని మరొక 10 to 15 seconds ఫ్రై చేస్తే సరిపోతుంది. నెయ్యి వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు ఫ్రై చేసేస్తే బొబ్బట్టు చాలా గట్టిగా అయిపోతుంది. ఇలా 2 వైపులా బాగా ఫ్రై చేస్తే బొబ్బట్టు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా చిన్న సైజ్ బొబ్బట్టు కాకుండా కొంచెం పెద్ద సైజులో అలానే బాగా పల్చగా ఉండే బొబ్బట్టు చేయడం కోసం సేమ్ ఇందాకలానే చేసి పైన ఇలా బటర్ పేపర్ పెట్టి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు తీసుకున్న పిండి ఇంకా పూర్ణం బట్టి బొబ్బట్టు సైజ్ అనేది వస్తుంది. సో చూసుకొని పూర్ణం బయటికి రాకుండా స్ప్రెడ్ చేసి తీసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి పైన బటర్ పేపర్ తీసి షేప్ అడ్జస్ట్ చేసి ఇది మరీ పల్చగా ఉంటుంది కాబట్టి చేతికి తీసుకోకుండా ఇలా డైరెక్ట్గా పెనం పైన వేసి బటర్ పేపర్ తీసేయాలి. ఇది కూడా హై ఫ్లేమ్లో 2 వైపులా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా పల్చగా చేసినవి అయితే ఇంకా సాఫ్ట్గా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఇలా చేత్తో స్ప్రెడ్ చేసి చేయడం కష్టం అనుకుంటే ఇలా చపాతీ కర్రతో అయినా కూడా స్ప్రెడ్ చేసి తీసుకోవచ్చు, అప్పుడు కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా మీకు నచ్చిన సైజులో ఈజీగా ఉన్న వేలో ఇలా అన్ని బొబ్బట్లు కూడా కాల్చి తీసుకోవడమే. ఒక్కొక్క బొబ్బట్టు ఫ్రై చేసిన తర్వాత అలా వదిలేయకుండా పైన ప్లేట్ని పెట్టి కవర్ చేయండి, సాఫ్ట్గా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. ఇంకెప్పుడు బొబ్బట్లు తినాలి అన్నా కూడా స్వీట్ షాప్ నుంచి తేవాల్సిన అవసరం ఉండదు, ఇంట్లోనే అంతే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు హల్వా బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ వరకు మినపప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1.5 కప్ వరకు రైస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ తీసుకునే రైస్ అనేది రేషన్ రైస్ ఉంటాయి కదా, అవి లేదా దోశ రైస్ అయినా అవి అయితేనే బూరెలు క్రిస్పీగా వస్తాయి. అదే మీరు నార్మల్ రైస్ యూజ్ చేస్తే బూరెలు పైన లేయర్ అనేది బాగా గట్టిగా వచ్చేస్తుంది.
ఇప్పుడు ఇవి ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి వాటర్ యాడ్ చేసి ఒక 4 గంటల వరకు నానబెట్టుకోవాలి. వీలైతే ముందు రోజు నైట్ నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అయినా బూరెలు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ముందు రోజు నైటే నానబెట్టేస్తున్నాను. పప్పు ఇలా బాగా నానిన తర్వాత ఇప్పుడు మిక్సింగ్ జార్లో తీసుకొని సగం పప్పు వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేసుకోవాలి. పిండి మరీ పలుచగా కాకుండా కొంచెం థిక్గా ఉండేలా మిక్సీ వేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేశాక ఒక బౌల్లోకి తీసుకొని మిగతాది కూడా మిక్సీ వేసుకోవాలి. టోటల్గా నాకైతే ఇక్కడ 1.5 కప్ వరకు వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేస్తే పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది. సో మీరు చూసుకొని ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ వేసుకోవాలి. ఫైనల్గా పిండి అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. గ్రైండర్లో వేస్తే వెంటనే బూరెలు వేసుకోవచ్చు. మనం ఇక్కడ మిక్సీలో వేసాం కాబట్టి పిండి కొంచెం పులిస్తే బూరెలు పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కవర్ చేసి ఒక 2 గంటలు పక్కన పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత ఈ పిండి అనేది లైట్గా పులుస్తుంది. మీరు టైం ఉంటే ఒక 3 లేదా 4 గంటల వరకు కూడా పిండిని ఇలానే వదిలేయచ్చు. అప్పుడు పిండి కొంచెం ఎక్కువగా పులుస్తుంది కాబట్టి సోడా యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 2-3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి. ఇలా షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల బూరెలు పైన లేయర్ కూడా చప్పగా కాకుండా లైట్గా స్వీట్గా వచ్చి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనిలో జస్ట్ ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి. సోడా వేయడం వల్ల కూడా బూరెలు క్రిస్పీగా వస్తాయి. కానీ సోడా కొంచెం ఎక్కువగా వేశారు అంటే బూరెలు ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. ఇప్పుడు ఈ షుగర్ అంతా కరిగేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టఫింగ్ రెడీ చేసుకోవచ్చు. స్టఫింగ్ కోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పు ఏ కప్తో అయితే తీసుకున్నారో అదే కప్తో 1 కప్ వరకు రవ్వ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేస్తే రవ్వ కలర్ అనేది త్వరగా చేంజ్ అయిపోతుంది, కానీ సరిగా ఫ్రై అవ్వదు. ఈ రవ్వ ఫ్రై అయ్యేలోపు మరొక వైపు 1 కప్ రవ్వ తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి. ఇలా వేడి నీరు యాడ్ చేసుకోవడం వల్ల స్టఫింగ్ అనేది త్వరగా రెడీ అయిపోతుంది, బాగా వస్తుంది. ఇలా బాగా బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు రవ్వ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఈ రవ్వ ఫ్రై అవ్వడానికి ఒక 7 to 8 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇప్పుడు ఇందులో ఇందాక బాయిల్ చేసిన వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా వేడి వేడి నీరు వేసాం కాబట్టి ఎక్కడ ఉండలు అనేవి లేకుండా అంతా బాగా కలిసిపోతుంది. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసి కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. రవ్వ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు, ఒక 2 నిమిషాల్లో అయిపోతుంది. ఇలా దగ్గరగా అయ్యాక ఇప్పుడు దీనిలో 1.5 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1.5 కప్పు షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా కొంచెం థిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేదంటే రవ్వ అడుగు పట్టేస్తుంది. ఇది కూడా ఇలా దగ్గరగా అయ్యాక ఇప్పుడు ఇందులో కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. వద్దు అనుకుంటే ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ చేసి ఫైనల్గా దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ఇలైచీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఘీ వేసి మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా హల్వా అనేది ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉండాలి. ఇది చల్లగా అయ్యాక ఇంకొంచెం థిక్గా అయిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లగా అయ్యాక చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలి. మీరు కావాలంటే కొద్దిగా స్టఫింగ్ ఉంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి నెక్స్ట్ డే అయినా కూడా బూరెలు వేసుకోవచ్చు. ఇలా అన్ని ఉండలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో పిండి అనేది ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉండాలి. తర్వాత ఇలా ఒక ఉండ తీసి మళ్ళీ ఒకసారి ఇలా షేప్ చేసి పిండిలో డిప్ చేసి స్పూన్తో తీసి బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయడమే. ఇలానే అన్నీ కూడా చేత్తో వేసే పని లేకుండా స్పూన్తోనే చాలా ఈజీగా రౌండ్ షేప్లో వేసుకోవచ్చు. ఇలా కడాయికి పట్టినన్ని వేసి వెంటనే కదపకుండా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత గరిటెతో ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ అన్ని వైపులా మంచి కలర్లో వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ రాగానే వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి.
మిగిలినవి కూడా ఇలానే వేసి ఫ్రై చేసుకోవాలి. బూరెలు వేసేటప్పుడు ఆయిల్ ఎప్పుడూ కూడా మీడియం టు హై హీట్లోనే ఉండాలి. ఆయిల్ సరిగా వేడి అవ్వకపోయినా బూరెలు ఆయిల్లో వేయగానే విడిపోతాయి. అలానే ఆయిల్ కూడా బూరెలు మునిగేలా వేసుకోవాలి. అప్పుడే బూరెలు రౌండ్ షేప్లో చాలా బాగా వస్తాయి. బూరెలు వేయగా మిగిలిన పిండిని నెక్స్ట్ డే మార్నింగ్ దోశలుగా కూడా వేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. బూరెలు మాత్రమే వేసుకోవాలి అంటే మనం తీసుకున్న పప్పు ఇంకా రైస్ రెండు కూడా సగం మాత్రమే తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో చూసారు కదా, అన్నీ కూడా రౌండ్ షేప్లో చాలా బాగా వచ్చాయి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా చేస్తారు. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రైస్ కుక్ చేసుకోవడానికి ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1.5 కప్ వరకు రైస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్తో అయినా కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసినా కూడా మ్యాంగో రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి 2.5 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అదే నార్మల్ రైస్ తీసుకుంటే 1 కప్ రైస్కి 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల రైస్ పొడి పొడిగా బాగా వస్తుంది. తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఏ పులిహోర చేసినా కూడా ఇలా రైస్లోనే పసుపు వేసి కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కుక్కర్ మూత పెట్టేసి రైస్ ఒక 20 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 1 విజిల్ తర్వాత చూస్తే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. రైస్ కూడా చాలా పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా ఏదైనా కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్లోకి తీసుకొని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 4 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. మీరు పల్లీలు బాగా క్రిస్పీగా కావాలి అంటే ఇలా ముందుగా బాగా ఫ్రై చేసి పక్కకు తీసి లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీనిలో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 10 లేదా 15 కాజు వేసి ఇవన్నీ కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి మరి ఎక్కువగా ఫ్రై అవ్వనవసరం లేదు. ఇలా లైట్గా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. అప్పుడు రైస్తో తినడానికి పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో 1 కప్ వరకు గ్రేట్ చేసిన మామిడికాయ తురుము వేసుకోవాలి. మనం తీసుకున్న 1.5 కప్ రైస్కి 1 కప్ వరకు మామిడికాయ తురుము సరిపోతుంది. కొంచెం ఎక్కువగా పుల్లగా కావాలి అనుకుంటే మరొక 2-3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ మామిడికాయ తురుము అంతా కూడా బాగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా దీనిలో 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లగా అయ్యాక దీనిలోనే రైస్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవచ్చు. రైస్ కూడా చల్లగా అయ్యింది, ఇంకా పొడి పొడిగా కూడా అయ్యింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన మామిడికాయ తురుము పేస్ట్ అంతా కూడా రైస్లో యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ అంతా కూడా వేసేయచ్చు. ఈ రైస్కి ఇదంతా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ తక్కువ ఏమీ అవ్వదు. ఇలా అక్కడక్కడ మామిడికాయ తురుము ముద్దలుగా ఉండిపోతుంది. ఇలా చేత్తోనే అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసి అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ మ్యాంగో రైస్ రెడీ అయిపోతుంది. ఈ రైస్ అయితే పుల్ల పుల్లగా కారంగా చాలా టేస్టీగా వచ్చింది. మీరు సేమ్ ఇదే ప్రాసెస్లో నార్మల్ రైస్తో అయినా కూడా చేయొచ్చు. ఇంతే టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో ఇలా వెంటనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. తర్వాత సేమియా సగ్గుబియ్యంతో పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బౌల్ తీసుకొని దాంతో ఒక 1/2 కప్ వరకు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఇక్కడ నేను పెద్దగా ఉండే సగ్గుబియ్యం యాడ్ చేస్తున్నాను. మీరు చిన్నవి అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత చూస్తే సగ్గుబియ్యం బాగా నానిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ఇప్పుడు ఇందులో కొద్దిగా కాజు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీనిలో కొద్దిగా కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు దీనిలోనే సగ్గుబియ్యం తీసుకున్న కప్తోనే 1 కప్ వరకు సేమియా వేసి లో ఫ్లేమ్లో లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిలో ఎక్స్ట్రా నెయ్యి ఉంటే తీసేసి దీనిలో ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నారో అదే కప్తో ఒక 6 కప్పుల వరకు పాలని యాడ్ చేసుకోవాలి. ఈ పాయసంకి మరీ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోనవసరం లేదు. ఇలా కొంచెం వాటర్ కలిపిన పాలని మాత్రమే యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం వేస్తాం కాబట్టి మరీ చిక్కగా అయిపోతుంది. అదే మీరు ఓన్లీ సేమియాతో పాయసం చేసేటప్పుడు అయితే ఫుల్ ఫ్యాట్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పాలు ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. పాలు ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి కుక్ చేసుకోవాలి. సగ్గుబియ్యం బాగా నానిపోయాయి కాబట్టి వెంటనే 1 నిమిషంలో ఉడికిపోతాయి. అదే నానబెట్టకుండా యాడ్ చేసుకుంటే కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా సగ్గుబియ్యం కొంచెం ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. ఇలా అయ్యాక ఇప్పుడు దీనిలో ఇందాక ఫ్రై చేసిన సేమియా వేసి ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. సేమియా కూడా ఇలా సాఫ్ట్గా అవ్వాలి. ఇప్పుడు దీనిలో 1 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. అంటే సగ్గుబియ్యం ఇంకా సేమియా 2 కలిపి 1.5 కప్పు వరకు తీసుకున్నాం కాబట్టి షుగర్ కూడా 1 కప్ తీసుకుంటే పర్ఫెక్ట్గా స్వీట్ సరిపోతుంది. మీరు కావాలంటే ఈ షుగర్ ప్లేస్లో బెల్లం అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షుగర్ అంతా బాగా కరిగి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఫైనల్గా దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. సో టేస్టీ సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పాయసం కొంచెం ఇలా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి. పాయసం చల్లగా అయ్యాక కూడా మరీ చిక్కగా కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. లాస్ట్ రెసిపీ వచ్చేసి సేమియా కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కడాయిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఘీ యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడయ్యాక దీనిలో 2 టేబుల్ స్పూన్ వరకు కాజు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీనిలో 2 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయినా కూడా తీసుకోవచ్చు. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్ వరకు సేమియా వేసి మంచి కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు పక్కనే వేరొక బౌల్లో సేమియా తీసుకున్న కప్తోనే 2.5 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ సేమియాకి 2.5 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత దీనిలో ఫ్లేవర్ కోసం 3 లేదా 4 ఇలాచీ ఇలా దంచి వేసుకోవాలి. కలర్ఫుల్గా కనిపించడానికి కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు నచ్చిన ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో కొద్దిగా సాఫ్రాన్ వేస్తున్నాను. ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇలా బాగా బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు సేమియా కూడా ఇలా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీనిలో ముందుగా బాయిల్ చేసిన వాటర్ యాడ్ చేసి లో ఫ్లేమ్లో సేమియా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. సేమియా ఇలా దగ్గరగా అయ్యాక చూస్తే సేమియా ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ సేమియాకి 3/4 కప్ వరకు షుగర్ యాడ్ చేస్తే స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా షుగర్ యాడ్ చేయగానే షుగర్ అంతా కరిగి సేమియా అంతా కొంచెం పల్చగా అవుతుంది. ఇప్పుడు ఇది కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం దగ్గరగా అయ్యాక దీనిలో ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మిక్స్ చేసుకోవాలి. సేమియా కేసరి ఇలా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తే చల్లగా అయిన తర్వాత కూడా ఎక్కువ గట్టి పడకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఇలాచీ వాటర్ బాయిల్ చేసినప్పుడే యాడ్ చేశాను. మీరు ఇలాచీ పౌడర్ వేసుకుంటే లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. సో ఫైనల్గా సేమియా కేసరి చాలా టేస్టీగా వచ్చింది. ఇలా అప్పటికప్పుడు స్వీట్ ప్రిపేర్ చేయాలి అంటే 10 నిమిషాల్లో ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే ఏ పండుగకి అయినా తక్కువ టైంలో ప్రసాదం చేయాలి అంటే ఇలా ఈజీగా సేమియా కేసరి చేసి దేవునికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు.
సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.